2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నటువంటి ఒక పాన్ ఇండియా మూవీ ఏది ఉందంటే అది గేమ్ చేంజర్. డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్, కేఆర్ అద్వానీ నటించినటువంటి ఈ సినిమా మొత్తం కూడా గేమ్ చేంజర్. ఇప్పటికే చాలా హాట్ టాపిక్ అనేటువంటి విషయం తెలిసిందే. ఇంకా రిలీజ్కి దాదాపు చాలా టైం ఉంది. అంటే జనవరి 10వ తేదీ అంటే చాలా టైం ఉంది. అయినా కూడా ఈ సినిమా పైన కూడా బజ్ మాత్రం చాలా ఎక్కువ క్రియేట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికీ సంబంధించి టీజర్ కూడా గతంలో మనం చూడడం జరిగింది. లక్నోలో రిలీజ్ అయిన టీజర్ కానీ ఆ తర్వాత ఇటీవల రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ కూడా చాలా హైలైట్ అవ్వడం జరిగింది. ఇక త్వరలోనే మరొక సాంగ్ కూడా రాబోతుంది. థర్డ్ ఒక సాంగ్ కూడా రాబోతుంది. ఈ సాంగ్ పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఒక గేమ్ చేంజర్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అయితే న్యూస్ అయితే నడుస్తుంది. అదే బుక్ మై షో. ఈ బుక్ మై షోలో దాదాపుగా ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ మనం చూడవచ్చు. 2,04,000 పైన ఉన్నారు. 2,00,000 అంటే ఎప్పుడో జనవరి 10వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఇంత ఈ లెవెల్లో ఉందంటే 2,04,000 ఉందంటే సినిమా రిలీజ్ వరకు చూస్తుంటే ఇది ఎంత వాటికి ఇదవుతుందో కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూడటం జరిగింది పుష్ప 2 అంటే దాదాపు 1 మిలియన్ ఉంది. అది ఇంకొక 2 వీక్స్లో రాబోతున్న సినిమా కాబట్టి అది 1 మిలియన్ ఉంటే ఇది ఇంకా చాలా టైం ఉంది. అయినా కూడా దీనికి దాదాపు ఇప్పటికే 204,000 అంటే 2,04,000 దాదాపు ఇంట్రెస్ట్గా ఉంది. ఈ సినిమా కూడా మనం చూడొచ్చు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్, కన్నడం ఈ అన్నిటి కూడా చూడొచ్చు మనం. దీంట్లో కూడా ఇప్పుడు ఈ సినిమా ఒక హైలైట్స్ పాయింట్ ఏంటంటే దీనికి కూడా మ్యూజిక్ తమన్ అందించడం జరిగింది. ఇందులో మనం చూడొచ్చు తమన్ మ్యూజిక్ ఇప్పటికీ ఆకట్టుకోవడం జరిగింది. ఇక ఇందులో రామ్ చరణ్తో పాటు కేఆర్ అద్వానీ, సముద్రకని, ఎస్జే సూర్య, అంజలి, శ్రీకాంత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్య పాత్ర పోషిస్తే ఇక శంకర్ మేకింగ్ మనకు తెలిసిందే. అతను ఎలా ఏ విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మరొకటి విషయం ఏంటంటే ఈ సినిమాకి పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ కూడా చాలా గ్రాండ్గానే జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి కూడా సంబంధించి ఇప్పుడు ఈవెంట్స్ కూడా ఇప్పుడు లక్నో తర్వాత త్వరలోనే మళ్ళీ చాలా ఈవెంట్స్ జరగబోతున్నాయి. దాంతోపాటు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఇది ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్ కూడా అంత గ్రాండ్గా చేయనటువంటి పరిస్థితిలో ఈ ఈవెంట్ కూడా మేకర్స్ చేయబోతున్నారు. అంటే ఈ సినిమా కూడా బజ్ బీభత్సంగా క్రియేట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇంకా రిలీజ్కి చాలా టైం ఉన్నా కూడా ఇప్పటికీ ఆడియన్స్కి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కలిగించే విధంగానే మేకర్స్ కూడా ఇక్కడ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది? ఇది కూడా ఫస్ట్ డేనే దాదాపు 200 crores వసూళ్ళతోనే ఇది కూడా ఒక టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాలు ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో అతనికి ఒక ముద్ర పడిపోవడం జరిగింది. దాంతోపాటు ప్రొడ్యూసర్గా దిల్ రాజు కూడా ఇటు చూడొచ్చు. మొత్తం కూడా ఆయన కూడా పాన్ ఇండియా గతంలో తమిళ్ హీరో విజయ్తో కూడా చేయడం జరిగింది వారిస్. ఇప్పుడు ఈ సినిమా మొత్తం కూడా ఇన్ని లాంగ్వేజ్లో చేస్తున్నాడు. అంటే ఈ సినిమా కూడా ఒక సోషల్ మెసేజ్తో పాటు ఎవరైతే ఇటు మెగా ఫ్యాన్స్ ఉన్నారో వారందరికి కూడా చాలా వరకు కూడా హైలైట్స్ కలిగించేవి ఎన్నో పాయింట్స్ దీంట్లో చూపించబోతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి. ఇప్పుడు బుక్ మై షోలో అటు పుష్ప దాంతోపాటు ఇప్పుడు ఇది మొత్తానికైతే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. రిలీజ్ దాకా చూస్తుంటే ఇది ఎంత ఇంట్రెస్ట్ కలిగిస్తుందని కూడా చూడొచ్చు. కెమెరామెన్ పాషతో వెంకట్, ఎన్టీవీ.